నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి హర్ష. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. పొద్దున్నే నీలిమకు ఫోన్ చేశారు వాళ్ళ అత్తగారు. ఏమ్మా నీలిమ, ఈ నెలలో అయినా ఏమన్నా విశేషం చెప్పేదుందా? లేకపోతే ఈ నెల కూడా మా అసలు మీద నీళ్లు చల్లేస్తావా? నీ కడుపున ఒక కాయ కాయటం మాటేమో గాని ఎదురు చూసి చూసి మా కళ్ళు కాయలు కాస్తున్నాయి అన్నారు నిష్ఠూరంగా. ఆ మాటలకి నీలిమకి పట్టరాని దుఃఖం వచ్చింది. నీలిమకు వినయ్కి పెళ్లై 5 సంవత్సరాలవుతుంది. ఇంకా పిల్లలు పుట్టలేదు. నీలిమది వినయ్ది ప్రేమ వివాహం. ఇద్దరూ ఒకే కాలేజీలో చదువుకున్నారు. కాలేజీలో ఉన్నప్పటి స్నేహం పీజీలో జాయిన్ అయ్యాక ప్రేమగా మారింది. చదువు పూర్తయ్యాక వినయ్కి బ్యాంకులో ఉద్యోగం వచ్చింది. తర్వాత ఇంట్లో ప్రేమ విషయం చెప్పారు. ముందుగా పెద్దలు ఒప్పుకోకపోయినా వాళ్ల పట్టుదల చూసి పెళ్లికి ఒప్పుకొని అంగరంగ వైభవంగా పెళ్లి చేశారు. బ్యాంకుకు దగ్గరలో ఒక అపార్ట్మెంట్లో ఒక ఫ్లాట్ తీసుకొని కొత్త కాపురం మొదలుపెట్టారు. పెళ్లైన దగ్గర నుంచి పిల్లల కోసం ప్రయత్నిస్తున్నారు. వద్దనేమీ అనుకోలేదు. అయినా సరే నీలిమ గర్భం దాల్చలేదు. డాక్టర్ని కలిస్తే తెలిసింది నీలిమకు పీసీఓడి ప్రాబ్లం ఉందని, హార్మోన్లు కూడా ఇన్బ్యాలెన్స్ గా ఉన్నాయని. దాంతో 2-3 నెలలకు పీరియడ్స్ వస్తున్నాయి ఇర్రెగ్యులర్ గా. మందులు వాడుతున్నారు, డైట్ ఫాలో అవుతున్నారు. అయినా ఏ ప్రయోజనం లేదు. పైగా అత్తగారి సూటిపోటి మాటలు. నీలిమ బాగా డిప్రెషన్లోకి వెళ్లిపోయింది. ఆనందం, సంతోషం ఏమీ కనిపించడం లేదు. పెళ్లికి ముందు కాలేజీలో ఉన్నప్పుడు ఎంత చురుగ్గా చలాకీగా ఉండేదో, ఆ చురుకుదనమంతా ఏమైపోయిందో. ఎప్పుడూ ఏదో పోగొట్టుకున్న దానిలాగా బాధగా ఉండేది. అది గమనించిన వినయ్, ఏం బాధపడుకు నీలిమ, మనం ఏదైనా అనాథ శరణాలయం నుంచి ఒక పాపనో బాబునో తెచ్చుకుని పెంచుకుందాం. అలా అయినా నీ మనసుకు కాస్త ఊరట లభిస్తుందేమో, ఈ డిప్రెషన్ నుంచి బయటపడతావేమో అని చాలా విధాలుగా చెప్పి చూశాడు. మొదట్లో నీలిమ, మనకే పిల్లలు పుడతారు, ట్రై చేస్తున్నాం కదా, వేరే ఎవరినో తెచ్చి పెంచుకోవడం ఎందుకు అన్నా తర్వాత ఒప్పుకుంది. ఇద్దరూ ఇంట్లో చెప్పి ఒక పాపని దత్తత తీసుకుందాం అన్న నిర్ణయానికి వస్తారు. కానీ వినయ్ తల్లి, ఒక అనాథను తెచ్చి పెంచుకుంటే అది మన వంశాంకురం ఎలా అవుతుంది? మన వంశం నీతోనే ఆగిపోతుందా? అలా జరగడానికి వీల్లేదు. మీకు పిల్లలు పుట్టాల్సిందే, నువ్వు పిల్లల్ని కనాల్సిందే అని నీలిమతో చాలా గట్టిగా మాట్లాడుతుంది. వినయ్ ఎంత సర్ది చెప్పినా తల్లి ఒప్పుకోదు. ఆ క్రమంలోనే ఉదయం ఫోన్ చేసి నోటికొచ్చినట్టు మాట్లాడుతుంది. నీలిమ రోజంతా ఆ మాటలనే తలుచుకుంటూ ఏడుస్తూ పడుకుంది. మధ్యాహ్నం నుంచి కడుపంతా బాగా నొప్పిగా అనిపించింది. పీరియడ్ వచ్చేలా ఉంది. సాయంత్రానికి పీరియడ్ వచ్చింది. వినయ్ ఇంటికి వచ్చేసరికి కడుపు నొప్పితో బాధపడుతూ పడుకుని ఉంది. వినయ్ రాగానే అడిగాడు, ఏమైంది, డల్గా ఉన్నావని. కడుపు నొప్పిగా ఉంది, కొంచెం టాబ్లెట్స్ తెచ్చి పెట్టండి అని చెప్పింది. వినయ్ వీధి చివర ఉన్న మెడికల్ షాప్కి వెళ్లి కడుపు నొప్పికి టాబ్లెట్స్ తెచ్చాడు. అది వేసుకుని అలాగే నొప్పితో మెల్లగా లేచి వినయ్కి అన్నం పెట్టుకువచ్చి ఇచ్చింది. వినయ్ అన్నం తినేసి నువ్వు కూడా తిను అన్నాడు. నాకు ఆకలిగా లేదు అని అలాగే పడుకుంది. ఆ టాబ్లెట్ వల్ల కొంచెం నొప్పి తగ్గిందేమో, నిద్రలోకి జారుకుంది. ఉదయాన్నే లేచి వినయ్ నీలిమని అడిగాడు ఎలా ఉంది అని. బాగా బ్లీడింగ్ అవుతుంది, ఆగడం లేదు, కడుపు నొప్పి కూడా తగ్గలేదు అని చెప్తుంది. వెంటనే క్యాబ్ బుక్ చేసి గైనకాలజిస్ట్ దగ్గరికి తీసుకెళ్తాడు. వెంటనే స్కానింగ్ చేస్తారు. డాక్టర్ వినయ్ని లోపలికి పిలిచి నీలిమ గర్భవతి అని చెబుతుంది. థ్యాంక్ యూ డాక్టర్ అని చెప్పేంతలోనే, కానీ బేబీ గర్భసంచిలో కాకుండా ట్యూబ్ లో ఫామ్ అయింది. ఇప్పుడు అది చితికింది. వెంటనే ఆపరేషన్ చేసి ట్యూబ్స్ తీసేయాలి, లేదంటే ప్రాణానికే ప్రమాదం. నీలిమ గ్రూప్ బ్లడ్ దొరుకుతుందేమో కనుక్కొని ఒక 5 ప్యాకెట్స్ తెప్పించండి అని చెప్పారు. నీలిమకు రక్తం ఎక్కిస్తున్నారు. నన్ను చూసి ఏమైందండి, నాకు భయంగా ఉంది అని అడిగింది. నువ్వేం భయపడకు, నిన్నటి నుంచి రక్తం బాగా పోయింది కదా, ఐరన్ డెఫిషియన్సీ వచ్చేసింది అని బ్లడ్ ఎక్కిస్తున్నాం అని చెప్పారు అని ధైర్యం చెప్పాను. ఏం జరిగినా మాకు బాధ్యత లేదు అని నాతో సంతకాలు పెట్టించుకున్నారు. మా అమ్మా నాన్న హాస్పిటల్కి వచ్చారు. నీలిమ వాళ్ళ అమ్మా నాన్న బయలుదేరారు, ఇంకా రాలేదు. తనని ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్లారు. కొంతసేపటి తర్వాత డాక్టర్ బయటకు వచ్చి, సారీ వినయ్ గారు, ఎంత ట్రై చేసినా బ్లీడింగ్ కంట్రోల్ అవ్వలేదు. ఆపరేషన్ మధ్యలోనే నీలిమ చనిపోయింది అని చెప్పారు. లోపలికి వెళ్లి చూశాను, పడుకున్నట్టే ఉంది. నన్ను ఆట పట్టించడానికి కళ్ళు మూసుకున్నావు కదా, లే నీలిమ, నువ్వు లేకుండా నేను బ్రతకలేను అని చాలా ఏడ్చాడు వినయ్. వార్డ్ బాయ్ వచ్చి బాడీని తీసేయాలి, త్వరగా క్లియర్ చేయండి అన్నాడు. ఏ గర్భం కోసం ఇన్నాళ్లు ఎదురు చూశామో ఆ గర్భమే ఇప్పుడు నా నీలిమ ప్రాణాలు తీసేసింది అని తల్లి చేతులు పట్టుకొని, నాకన్నం పెట్టిన చేతులు ఇక లేవమ్మా అని బోరున ఏడ్చాడు వినయ్. పిల్లలు పుట్టే అవకాశం లేకపోతే ఎవరినైనా తెచ్చి పెంచుకోవడంలో ఎలాంటి తప్పు లేదు. కానీ నీలిమ అత్తగారి లాంటి అత్తగారులు చాలా మందే ఉన్నారు ఈ సమాజంలో. పిల్లల కోసం ప్రాణాల మీదకు వచ్చేలా చేస్తున్నారు. ఈ స్టోరీ నచ్చితే లైక్ చేయండి. మీ అమూల్యమైన స్పందనని కామెంట్ రూపంలో తెలియజేయండి. మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.